హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఐ నో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏదైతే రీసెంట్గా ఒక ట్రాజడీ అనాలో లేదంటే ఏమనాలో నాకు తెలియట్లేదు. అండ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే నేను మేబీ డివోర్స్ కేసెస్ ఇలాంటివి చూశాను. అండ్ పాపం ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. ఇది చాలా దారుణం. అండ్ ఇలాంటివి ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను. ఇది ఏం జరిగింది ఏంటన్నది చాలామందికి అర్థం అవ్వలేదు. సో అది నేను కొంచెం డీటెయిల్డ్గా చెప్తామని. దట్టు ఇన్ఫర్మేషన్ అంతా హిందీ, ఇంగ్లీష్లోనే ఉంది. సో ఒకసారి తెలుగు వాళ్ళకి కూడా ఒకసారి తెలియాలని చెప్తున్నాను. ఇది యాక్చువల్గా జరిగింది ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్కి యూపీ అనే ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట. ఫస్ట్ అతని పేరు ఏదైతే ఉందో అతను సౌరభ్ రాజ్పుట్ అనమాట. సౌరభ్ రాజ్పుట్ అనే అతను ముస్కాన్ అమ్మాయిని ప్రేమించాడు. ఈ లవ్ మ్యారేజ్ ఇది. సో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఇంకా సరే ఇంకా మనం మ్యారేజ్ లైఫ్ అలాగో లీడ్ చేయాలి కాబట్టి 2016లో అలా మ్యారేజ్ అయింది వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఐ థింక్ ఇద్దరు పాపలు అనుకుంటా. ఒక అమ్మాయి 2017, ఒక అమ్మాయి 2019లో పుట్టింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ బాగానే ఉంది. అండ్ ఈ అబ్బాయి ఏదైతే ఉన్నాడో వాడు ఆల్రెడీ మర్చెంట్ నేవీలోని, సౌరభ్ రాజ్పుట్ అనే అబ్బాయి ఆల్రెడీ మర్చెంట్ నేవీలో జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే ఈ పిల్లలిద్దరూ పుట్టడం ఇదంతా జరిగిందో 2023 అలాగా ఈ సౌరభ్ అనే అబ్బాయికి తెలిసిందనమాట. ఈ మర్చెంట్ నేవీ ఆఫీసర్కి ఇలాగా ఒక అఫైర్ నడుస్తుందని చెప్పి తెలిసిందనమాట. అయితే ఆ అఫైర్ కూడా ఎలా అంటే తన స్కూల్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆ అబ్బాయి. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే 2019 అలా కలిశారు ఏదో సమ్ ఈవెంట్లో. సో ఇలా కలిశాక వాళ్ళు ఇలా ఇదంతా అవ్వడం, తర్వాత ఎలాగో మర్చెంట్ నేవీ కోసం తెలిసింది కదా, వెళ్ళడం ఇది యాజ్ యూజువల్గా జరిగేది. బట్ ఇక్కడ ప్లాట్ ఎలా ప్లాన్ చేశారంటే వాళ్ళు, ఈ ముస్కాన్ అనే అమ్మాయి ఉందో తను ఆ సౌరభ్ మర్డర్ని ప్లాన్ చేసే విధానం అసలు మ్యాడ్ అనమాట. ఇలాంటివి అసలు ఎక్కడో విన్నాం మనం, బట్ ఇలా మా కెరియర్లో మేము ఎప్పుడూ వినలేదు. ఈ ఎప్పుడైతే 2024లో నవంబర్లోనే తిని ప్లాన్ చేసింది. అప్పటి నుంచే వాళ్ళు ఆ నైఫ్ ఇవన్నీ కొనుక్కొని దానికి ప్లానింగ్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే అఫైర్ ఉన్నారో వాడితో పాటు అండ్ తిన కూడా. అండ్ ఎవరు అంతలా అనుమానించలేదు కదా. ఇప్పుడు నైఫ్ కొంటున్నాం అంటే దేనికైనా అవ్వచ్చు అది. సో అలా ఇవన్నీ ప్లానింగ్స్ జరుగుతుంది. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడంటే లాస్ట్ మొన్న March 4న ఈ సౌరభ్ తను సెయిలింగ్ అయిపోయాక లండన్ నుంచి వచ్చాడు. లండన్ నుంచి వచ్చి తన పాప బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాడు. తన పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని వచ్చాడు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక నైట్ తనని, సౌరభ్ అనే ఆఫీసర్ని వీళ్ళు ఒక స్లీపింగ్ పిల్ లాంటిది ఏదో ఇచ్చి పడుకోబెట్టేసి తర్వాత మర్డర్ చేయడం జరిగిందనమాట. ఒక 15 పీసెస్ కింద కట్ చేసి దాన్ని ఒక టబ్ కొని టబ్లో సిమెంట్ వేసి సిమెంట్లో ఈ 15 పీసెస్ ఏదైతే బాడీ కట్ చేశారో అవన్నీ దానిలో ముంచేసి ఉంచేశారనమాట. అయితే తిన కూడా చాలా తెలివిగా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మెసేజ్లు చేయడం, వీళ్ళకి అంటే లైక్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఎక్కడ ఉన్నాను అని ప్రెసెన్స్ ఉన్నట్టు చూపించింది అనమాట. కవరప్ చేసింది. లైక్ ఇప్పుడు సౌరభ్ రాజ్పుట్ వాళ్ళ ఫ్యామిలీకి వాట్సాప్ మెసేజ్ పంపడం తన మొబైల్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అయితే ఎప్పుడైతే ఇలాగ జరుగుతుందో వాళ్ళు పెద్దగా నోటీస్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఆ అబ్బాయిని చంపేసి వీళ్ళిద్దరూ హనీమూన్కి కూడా వెళ్ళారంట, పెళ్లి చేసుకొని బయట ట్రిప్కి వెళ్ళేసి వచ్చారంట, షిమ్లా ఇవన్నీ తిరిగి. ఇవన్నీ అయ్యోకి వచ్చాక బట్ పేరెంట్స్కి ఉంటుంది కదా, పేరెంట్స్ ట్రై చేస్తున్నారు, కాల్ ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు. అసలు ఏం జరుగుతుంది అని చూసి కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు, మెసేజ్లు ఇన్కన్సిస్టెంట్గా ఉంటున్నాయి, ఎలా ఏంటి అని చెప్పి వాళ్ళ డౌట్ వచ్చింది. అండ్ ఆ డౌట్తో పాటు ఈ అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఫౌల్ స్మెల్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో ఏంటి ఇలాగా ఫౌల్ స్మెల్ అని చెప్పి దాని మీద ఇంట్రోగేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇది తెలిసిందనమాట, ఇలా బయటపడింది. ఇలా తిని మర్డర్ చేసి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు. అండ్ గైస్ ఇలాంటివి అసలు చాలా అంటే ఇలాంటి రిలేషన్షిప్ పాపం తను ఆ అబ్బాయి సైడ్, ఇప్పుడు ఆ అమ్మాయి సైడ్ పేరెంట్స్ కూడా అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నారంటే చూసుకోండి. ఆ అమ్మాయి తప్పు చేసిందని తెలుసు, బట్ వాళ్ళ అమ్మాయి వైపే స్టాండ్ తీసుకోకుండా వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ కూడా అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మోరోవర్ వాళ్ళు చెప్తున్నారు కూడా చాలా బాగా కేర్ చేసేవాడు మా అబ్బాయి లాంటి వాడే,
అసలు వీళ్ళు ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయి ఫ్యామిలీతో పడట్లేదని చెప్పి అమ్మాయి సపరేట్గా వెళ్ళిపోదాం అని కూడా చెప్పింది. సపరేట్గా కూడా వచ్చేసారు పాపం, ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఆ ఇద్దరు పాపలు ఈ అమ్మాయి ఉంటున్నారు. సో ఎప్పుడైతే వీడు సేలింగ్కి వెళ్ళిపోతున్నాడో ఆ అమ్మాయి చేయాల్సిన పనులను చేస్తున్నాడు అనమాట. ఇంత అండర్స్టాండింగ్ అంటే ఏది కావాలని అంత బాగా కేర్ చేసేవాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ చెప్తుంటే నాకు నిజంగా అది ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కూడా అంత సపోర్టివ్ చేస్తున్నారంటే అఫ్కోర్స్ అబ్బాయి తప్పు లేనట్టే. ఇది ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి లవ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, మచ్చినవి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇలాంటి ఈ మ్యారేజ్ అనే స్టెప్ మచ్చినవి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటేనే చేసుకోండి. ఎందుకంటే ఈరోజు తనతో అవ్వచ్చు, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చు. ఈ ఎఫ్ఐఆర్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. మర్చెంట్ నేవీలో చేసేవాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అంతా ఓకే, బట్ ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుండాలంటే చాలా వైఫ్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్ లేదంటే ఇంజనీర్ ఒక ఇంట్లో ఉన్నాడంటే వాళ్ళ వైఫ్ రోల్ ఇంట్లో చాలా ఇంపార్టెంట్. తను ఎన్నో మేనేజ్ చేయాలి. తను ఒక హౌస్ వైఫ్ లాగా ఎన్నో మేనేజ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి అని. ఇంత మంచి లైఫ్ తను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఇంటికి డబ్బులు ఇస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. బట్ ఇది ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ప్లీజ్ ఎవరైతే అంటే నేను ఇది ఇలా జరుగుతుందని నేను చెప్పను, బట్ రిలేషన్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దాన్ని. ఎందుకంటే వన్స్ ఆ స్టెప్ తీసుకున్నాక ఇప్పుడు అబ్బాయి చూడండి సైన్ ఆఫ్ ఇచ్చాడు, ఇలా జరిగింది. అండ్ ఇది ఒక చాలా బాధాకరం ఇలాంటివి ఇవన్నీ. ఎందుకంటే మంచి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని కూడా నేను చాలామంది చూశాను. అంటే మర్చెంట్ నేవీలో చేసి అందరూ ఇలాగే ఉంటారని నేను అసలు 90% అసలు ఇలా ఎవరు ఉండరు. 10% కొంతమంది ఉంటారనమాట. వాళ్ళ వల్ల చీగైస్ ఎప్పుడైనా నేను అమ్మాయిలకే చెప్తున్నాను, ఒక సెయిలర్ షిప్లో ఉన్నాడంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. సో మీరు ఇవన్నీ ట్యాకిల్ చేసుకొని తనతో ఉండగలగాలి. ఏదో ఒక వెలుతుంటుంది. మనకి అన్నీ కావాలంటే అన్నీ ఇవ్వలేము ఒక్కసారి. నీడ్ సంథింగ్ యూ షుడ్ లీవ్ సంథింగ్. మీకు కొన్ని మనకి ఫర్గా ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. సో మీ అమ్మాయి ఎవరైతే వైఫ్ రోల్ ఉందో చాలా ఇంపార్టెంట్ సేలర్స్కి. ఎందుకంటే ఫ్యామిలీ లీడ్ చేసే బాధ్యత తమదే. అక్కడి నుంచి తను అక్కడ వర్క్ చేసుకొని కష్టపడి తెచ్చిన మనీ అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు వైఫ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఇలా జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా జరగకూడదు ఎవరికి కూడా. అండ్ ఎవరైతే ఇలాంటి రిలేషన్స్లో ఉన్నారో లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ చూసుకోండి. అండ్ ఇది 1% ఇది ఇంత అవుతుందా, బట్ పాజిటివ్గా ఉండి ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పుడు ఆఫీసర్స్కి ఇంజనీర్స్కి 60 years వచ్చేసి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మంచి లైఫ్, అసలు కిడ్స్కి బాగా చదివించుకుంటున్నారు, పిల్లలు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, ఎంతోమందిని చూశాను. బట్ దీని అంటారు కదా, చెడు చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, మంచి మనకి అంత ర్యాంక్ ఎక్కదు. సో మంచి చాలా ఉన్నది, 90% ఉంది. అది కూడా చూడండి. ఎందుకంటే నేను నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, భయ్యా మీరు ఎలా వెళ్ళిపోతే వైఫ్ ఇలా అయిపోతే. అది చాలా తప్పు. అలాంటి మిస్కన్సెప్షన్స్లో ఇప్పుడు ఉండొద్దు. ఎందుకంటే చాలా ఇప్పుడు ఆ తప్పు చేయాలనుకున్న అమ్మాయి మన పక్కనున్న తప్పు చేస్తుంది, దూరం ఉంటేనే తప్పు చేయాలండి. సో కొంచెం ఆలోచించండి. ఒక మాట అనే ముందు సక్సెస్ఫుల్ అయ్యి మంచి లైఫ్ సైడ్ లీడ్ చేస్తున్న వాళ్ళని చాలామందిని చూశాను. 100లో 90% నేను చూసిన ఫ్యామిలీస్ అన్నీ అలాగే. 10%లో అది కూడా ఇలాంటివి ఎప్పుడు వినలేదు. మేబీ డివోర్స్లు అయిపోయి లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి మైండ్ సెట్ అవ్వక ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. సో ఇది జరిగిన స్టోరీ. వాళ్ళ ఫ్యామిలీకి నా సైడ్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇలాగే ఏ ఫ్యామిలీకి జరగకూడదని కోరుకుంటున్నాను. ఇది చాలా బాధాకరం. సౌరవ్ రాజ్పూట్ అనే అతను ఇంత వ్యాంగ్ ఇది అవుతుందని ఎవరో అనుకోలేదు. ప్రతి గ్రూప్లో ఇవే మెసేజెస్. అండ్ ఇంకా ఏం చేయగలం, హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో రీల్ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైతే క్లియర్గా లేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇక్కడ సేలర్స్ తప్పు ఏమీ లేదు, ఆ అబ్బాయి తప్పు 0%, ఓన్లీ అమ్మాయి తప్పే ఉంది.
సో ఇక్కడ మీరు ఏది ఎవరో సెయిలింగ్కి వెళ్ళిపోయి అక్కడ మేము కొంతమంది అంటారు అక్కడికి వెళ్ళి ఈ లైఫ్ ఆ లైఫ్ వాళ్ళకి ప్రతి పోర్ట్లో వైఫ్ ఉంటుంది, ఇవన్నీ రబ్బిష్. అవన్నీ ఒకప్పుడు అవన్నీ జరిగేవి కూడా కాదు, అవన్నీ జస్ట్ ఒక మిక్స్ అనమాట. మిక్స్ అలాగే అయితే ట్రావెల్ చేస్తే అలాగే, దానికి ఒక ప్రూఫ్ లేదు, క్లారిటీ లేదు, పాయింట్ లేదు. ఇక్కడ జరిగిన తప్పంతా అమ్మాయితే. అండ్ అమ్మాయి పేరెంట్స్ కూడా నిజంగా నాకు అదే చాలా బాగా అనిపించింది ఈ మొత్తం సినారియోలో. ఎందుకంటే అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి అసలు సపోర్ట్ చేయట్లేదు. తనకి అరెస్ట్ చేసి ఫాసీ ఇవ్వాలని చెప్తున్నారు. అది చాలా బాగా అనిపించింది నాకు. చూడండి, అంటే అమ్మాయి పేరెంట్స్ కూడా అబ్బాయి సైడే తీసుకుంటున్నారంటే యూ షుడ్ అండర్స్టాండ్ అబ్బాయి అది మంచిది. ఎనీవే, రెస్ట్ ఇన్ పీస్ అతనికి. అండ్ ఇలాంటి ఎవరికి జరగకూడదు.